చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈసారి మరింతగా పేర్లు అయితే చాలా సూపర్ గా పెట్టారు, శ్రీ శక్తి అని. కానీ శ్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగి దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాడ్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. అండ్ రెండోది మీరు చూస్తే మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కూడా మేము పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము, లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా? ప్రతి బస్సులో మహిళ రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్లొచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. మహిళల్ని మోసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ ముందరి కొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు నిలదీయటం లేదు? మీ మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు, కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు. మరి ఈ రోజు దాంట్లో ఉన్నవి చేయనప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, సూపర్ ఫ్లాప్. సూపర్ 6 లోనే కదా ఈ శ్రీశక్తి కూడా ఉంది, ఫ్రీ బస్సు. మరి ఏం అమలు చేశారు? ఇన్ని కోతలు పెట్టి ప్రజల్ని మహిళల్ని మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ఎంత దురదృష్టకరం అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లేదానికి కూడా ఫ్రీ బస్ లేదంట, శ్రీశైలంకి వెళ్లడానికి ఫ్రీ బస్ లేదంట లోకల్ వాళ్ళకి, అలాగే విజయవాడలో దుర్గమ్మ టెంపుల్కి వెళ్లేదానికి లేదంట. ఏంటిది మరి? వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలా సూపర్ హిట్ సూపర్ 6 నాకు చెప్పాలి. ఈ సూపర్ 6 లో ఇంకా మీరు చూసుకుంటే మరి ఆడబిడ్డ అనేది 1500 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఈరోజు ఒక్కరికైనా ఇచ్చారా? ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల విలువ తెలుసుంటుంది.